క్రింది వివరాలు లభ్యమయ్యాయి అన్నాడు. వివరాలు ఇచ్చాడు. డివిడెండు, చెల్లించిన వడ్డీ, జారీ, వాటా మూలధనం, సెక్షన్ 17 ప్రకారం నిల్వ, వచ్చిన అద్దె, ఇవన్నీ జీతాలు, అలవెన్సులు ఇలాగా ఇచ్చాడు. తర్వాత దానికి సంబంధించి అదనపు సమాచారాన్ని ఇచ్చాడు. 5 లక్షల రూపాయల రుణం మంజూరు చేయబడిన ఒక ఖాతాదారుడు దివాలా తీసినందున అతని ఆస్తి నుండి 40% మాత్రమే వచ్చింది. అయితే ఆ రుణంపై వడ్డీ 15% పుస్తకాలలో ఏర్పాటు కాలేదు. 15% పుస్తకాల్లో ఏర్పాటు చేయలేదు. అలాగే ఇతర రుణాలపై 1,00,000 రూపాయలు రాని సంశయాత్మక బాకీల నిధికి అవసరం అన్నాడు. ఇలాగా కొన్ని సర్దుబాట్లను ఇచ్చాడు. అయితే దీని నుంచి ఏం తయారు చేయమన్నాడు? ఆర్బీఐ చట్టం నిబంధనల ప్రకారము లాభ నష్టాల ఖాతాని తయారు చేయమన్నాడు. కాబట్టి ఇప్పుడు లాభ నష్టాల ఖాతా తయారు చేయాలి అంటే ఏం చెయ్యాలి? లాభ నష్టాల ఖాతా తయారు చేయాలి అంటే కనుక మనం షెడ్యూళ్ళని, దాని అనుబంధ షెడ్యూళ్ళని తయారు చేయాలి. దాని అనుబంధ షెడ్యూల్స్ ఏమిటి అంటే మనకి ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 13, షెడ్యూల్ నెంబర్ 14, షెడ్యూల్ నెంబర్ 15, షెడ్యూల్ నెంబర్ 16. షెడ్యూల్ నెంబర్ 13 ఆర్జించిన వడ్డీ లేదా సంపాదించిన వడ్డీ. ఆర్జించిన వడ్డీ షెడ్యూల్ నెంబర్ 13 ఆర్జించిన వడ్డీ. షెడ్యూల్ నెంబర్ 14 ఇతర ఆదాయాలు. ఇతర ఆదాయాలు. అలాగే షెడ్యూల్ నెంబర్ 15 వ్యయాలు, చెల్లించిన వడ్డీ. షెడ్యూల్ నెంబర్ 15 చెల్లించిన వడ్డీ. షెడ్యూల్ నెంబర్ 16 నిర్వహణ ఖర్చులు. ఇవి ఈ షెడ్యూల్స్ వేస్తే దీన్ని బట్టి లాభ నష్టాల ఖాతాని వేయచ్చు. రూపాయలు వివరాలు, 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 రూపాయలు. మీకు ఆ లెక్కలో చూడండి ఏమున్నాయి. ఆర్జించిన వడ్డీకి సంబంధించి షెడ్యూల్ నెంబర్ 13కి సంబంధించి ఏ ఏ అంశాలు వస్తాయి అనేది చూడండి. ఏ ఏ అంశాలు వస్తాయి అంటే మనకి ఇక్కడ లెక్కలో ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆర్జించిన వడ్డీ ఎంతండి? 31/3/2009 డిస్కౌంట్ చేసిన హుండీలపై రిబేటు. డిస్కౌంట్ చేసిన హుండీలపై రిబేటు. వడ్డీ డిస్కౌంటు. వడ్డీ డిస్కౌంట్ ఎంత ఉన్నాయండి? వడ్డీ డిస్కౌంటు 40,60,000 రూపాయలు ఉన్నాయి. దానిలోంచి దానికి డిస్కౌంట్ చేసిన హుండీలపై రిబేట్ కలపండి. 10,000 రూపాయలు ఉన్నాయి. 40,70,000 రూపాయలు. ఈ 40,70,000 రూపాయల నుంచి 31 ముగింపు డిస్కౌంట్ ఉంది. 31/3/2010కి
డిస్కౌంట్ చేసిన హుండీలపై రిబేటు. డిస్కౌంట్ చేసిన హుండీలపై రిబేటు. ఎంతండి? 15,000 తీసేయండి. తీసేస్తే 40,55,000. ఇంకా ఇతర ఆదాయాలు. ఇతర ఆదాయాలు ఏమున్నాయి లెక్కలో? కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజ్. 1,80,000. అలాగే మనకి ఇంకా లెక్కలో ఏమున్నాయో చూడండి. వచ్చిన అద్దె ఆదాయం కాబట్టి అది చూపించాలి, 60,000. అదేవిధంగా పెట్టుబడుల అమ్మకంపై లాభం. పెట్టుబడులు అమ్మకంపై లాభం కనిపిస్తుందమ్మా? 1,90,000. ఇప్పుడు దీన్ని టోటల్ చేయండి. ఓకే, 4,30,000 రూపాయలు దీన్ని టోటల్ చేస్తే. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 15, చెల్లించిన వడ్డీ. డిపాజిట్లపై చెల్లించిన వడ్డీ. డిపాజిట్లపై చెల్లించిన వడ్డీ. 24,04,000. ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం లేవు. ఇంకా నిర్వహణ ఖర్చులు. షెడ్యూల్ నెంబర్ 16, నిర్వహణ ఖర్చులు. జీతాలు 2,10,000. అదేవిధంగా డైరెక్టర్ల ఫీజు 24,000. ఇంకా చెల్లించిన అద్దె పన్నులు 1,08,000. అదేవిధంగా స్టేషనరీ 48,000. అదేవిధంగా పోస్టేజీ టెలిగ్రామ్ 40,000. అదేవిధంగా ఇతర ఖర్చులు 10,000. అదేవిధంగా ఆడిట్ ఫీజు 8,000. బ్యాంకు ఆస్తులపై తరుగుదల. 25,000. వీటన్నింటినీ టోటల్ చేయండి. చేస్తే 4,73,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఆగంతుక ఏర్పాట్లు చేయమన్నాడు. ఆగంతుక ఏర్పాట్లలో ఏమన్నాడు? వర్కింగ్ నోట్స్లో ఆగంతుక ఏర్పాట్లు మనకి లెక్కలో సర్దుబాటులో ఇచ్చాడు. ఏమిచ్చాడు? 5,00,000 రూపాయల మీద 40% మాత్రమే చెల్లించగలిగాడు, మిగతా 60% రాదు అన్నాడు. అంటే మనకి ఎంత ఇచ్చాడండి? 5,00,000 రూపాయలు మంజూరు చేయబడిన ఒక ఖాతాదారుడు దివాలా తీయడం వల్ల అతనికి 40% మాత్రమే రాగలిగింది. అయితే దాని మీద 15% వడ్డీ పుస్తకాల్లో ఏర్పాటు చేయలేదు. అలాగే 1,00,000 రూపాయలు రాని సంస్థాత్మక బాకీల నిధి ఉంది. 10,000 రూపాయలు డిస్కౌంటు, 7,00,000 రూపాయలు ఆదాయ పన్ను ఏర్పాటు చేయమన్నాడు. అలాగే డైరెక్టర్లకు 10% డివిడెండ్ని ప్రకటించాలన్నాడు. ఇప్పుడు చూడండి, మనకి ఆగంతుక ఏర్పాట్లు చేయడానికి 5,00,000 రూపాయల మీద 60% అంటే ఎంత అవుతుందండి? 40% వచ్చేసింది. కాబట్టి మిగతా 60% అంటే ఎంత? 40% మాత్రమే
చెల్లించాడు. ఆ 40% ఎంతంటే చెల్లించింది అంటే 5,00,000 రూపాయలు. 5,00,000 రూపాయలు 40% అయితే 60% ఎంతంటే 5,00,000 ఇంటూ 60/100 అంటే ఎంతండి? 6×5 30, 3,00,000 రూపాయలు. ఈ 3,00,000 రూపాయలు వాడు మనకి చెల్లించలేదు. ఇంకా రాని బాకీలు ఉన్నాయి. ఎంత ఇచ్చాడు రాని బాకీలు? రాని బాకీలు 1,00,000 రూపాయలు ఉన్నాయని చెప్పాడు. అలాగే ఇతర రాని బాకీల కోసం ఆదాయ పన్ను ఏర్పాటు చేయమన్నాడు. 7,00,000 రూపాయలు ఆదాయ పన్ను. ఆదాయ పన్నుని 7,00,000 రూపాయలు ఏర్పాటు చేయమన్నాడు. మొత్తం ఎంతండి? 11,00,000 రూపాయలు ఏర్పాట్లు. ఇప్పుడు డివిడెండ్ ఎంత ప్రతిపాదించమన్నాడు? ప్రతిపాదించిన డివిడెండ్ దేని మీద ఇస్తాము? వాటాదారులకి మూలధనం మీద ఇస్తాం. మూలధనం ఎంత ఉంది? చెల్లించిన మూలధనం ఎంత ఉంది? 10 లక్షలు ఉంది. 10 లక్షల రూపాయల మీద 10% డివిడెండ్ని ఇమ్మన్నాడు. అంటే 10 లక్షలు ఇంటూ 10/100 అంటే 1,00,000 రూపాయలు ప్రతిపాదించిన డివిడెండ్. ఇప్పుడు లాభ నష్టాల ఖాతాని వేయండి. లాభ నష్టాల ఖాతాని వేస్తే మనకి 31/12/2015తో అంతమయ్యే సంవత్సరానికి న్యూ బ్యాంక్ లిమిటెడ్ వారి లాభ నష్టాల ఖాతా వివరాలు షెడ్యూల్ నెంబర్ మొత్తం. ఫస్ట్ 1 ఆదాయం ఏముంది? సంపాదించిన వడ్డీ లేదా ఆర్జించిన వడ్డీ. షెడ్యూల్ నెంబర్ 13 40,55,000. అలాగే ఇతర ఆదాయాలు షెడ్యూల్ నెంబర్ 14 4,30,000. టోటల్ చేస్తే 44,85,000. ఇంకా నెంబర్ 2 ఖర్చులు, వ్యయాలు. చెల్లించిన వడ్డీ షెడ్యూల్ నెంబర్ 15 24,04,000 రూపాయలు. అలాగే నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ నెంబర్ 16 4,73,000. అదేవిధంగా ఆగంతుక ఏర్పాట్లు 11 లక్షలు. ఎందుకంటే 7 లక్షల ఆదాయ పన్ను, 1 లక్ష రాని బాకీలు, ఖాతాదారుడి దగ్గర నుంచి రానిది 3 లక్షల రూపాయలు. ఇంకా ఇప్పుడు ఇవి టోటల్ చేయండి. చేస్తే 39,77,000 వస్తుంది. ఇది మొత్తం. ఇప్పుడు దీనిలోంచి లాభము లేదా నష్టం 1 - 2 = లాభం ఆర్ నష్టం. ఎంత? 44,85,000లోంచి 39,77,000 తీసేయండి. తీసేస్తే 5,08,000 రూపాయలు వస్తుంది. ఇంకా
ప్రస్తుత సంవత్సరం నిల్వ ఇది. గత సంవత్సరం నిల్వ ఏమీ లేదు. ఇంకా వినియోగాలు చెయ్యండి. వినియోగాలు ఏమిచ్చాడు? శాసనాత్మక రిజర్వుకు మళ్లించాలి. 5 లక్షల రూపాయల మీద 20% శాసనాత్మక రిజర్వ్. 5 లక్షల రూపాయలు శాసనాత్మక రిజర్వ్ 5,08,000 రూపాయల మీద 20%. ఎంతండి? 1,01,600. ప్రతిపాదించిన డివిడెండ్ ఇందాక కట్టాం. డివిడెండ్ ఎంతండి? డివిడెండ్ 1,00,000 రూపాయలు. కనిపిస్తుందమ్మా? ఇంకా మిగతాది ఆస్తప్పుల పట్టీకి కనిపిస్తుందా? 5,08,000 రూపాయలు. ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని 3,06,400 రూపాయలు ఆస్తప్పుల పట్టీకి మళ్లించండి. మళ్లింపు